మనోజ్ ఫుల్లుగా తాగడంతో మనోజ్ని బాలు, రాజేష్, మలేషియా మామ అందరూ ఇంటికి తీసుకొస్తారు. ఇక ఇంట్లో సోఫాలో మనోజ్ని కూర్చోబెట్టాక అక్కడికి అందరూ వస్తారు. ఇక ప్రభావతి మనోజ్తో ఏంట్రా ఏమైంది, అలా పిచ్చి చూపులు చూస్తున్నావని డౌట్గా అడుగుతుంది. రోహిణి మనోజ్ని చూసి మనోజ్ నువ్వు తాగావా అని అడుగుతుంది. ఇక ప్రభావతి కోపంతో ఏం జరిగిందిరా అని బాలుని అడుగుతుంది. ఏం జరిగిందో చెప్పండి మేకేశ్వరరావు గారు అని బాలు మలేషియా మామతో అంటాడు. ఇక మలేషియా మామ మత్తులో మనోజ్ తాగనన్నా కూడా బాలు బలవంతంగా తాగించాడు అని చెప్తాడు. ఇక బాలుతో సహా అక్కడ అందరూ షాక్ అవుతారు. ఇక ప్రభావతి కోపంతో బాలు కాలర్ పట్టుకొని ఒరేయ్ నువ్వు చెడిపోయింది కాక అమాయకుణ్ణి కూడా చెడగొడతావా అని అడుగుతుంది. వెంటనే రోహిణి కూడా నీలాగే పచ్చి తాగుబోతులా మార్చాలనుకుంటున్నావా అని రోహిణి అంటూ ఉండగా బాలు, మీనా ఒక్కసారిగా షాక్ అవుతారు. ఇక వెంటనే సుశీలమ్మ బాలు చెంప పగలగొడుతుంది. అందరూ షాక్ అవుతూ ఉంటారు. ఇలాంటి వాళ్ళని ఎంత తిట్టినా ఏం లాభం అని రోహిణి కోపంతో అంటుంది. ఇక బాలు కోపంతో మలేషియా మామని చూస్తాడు. మలేషియా మామ షాక్ అవుతూ ఉంటాడు. ఇలా మనకి చూపిస్తారు. ఇలాంటి డైలీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.